క్రితం భాగంలో బీర్బల్ జననం చూశాం కదా. ఇప్పుడు ఆయన ఎలా పెరిగారు, ఎక్కడెక్కడ తిరిగారు అవన్నీ చూద్దాం. తండ్రులు చాలా బాధపడ్డారు. చివరికి బిడ్డను అనాథం చేసి తనువు చాలించినచో ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి అని తమ బంధువులకు చెప్పి బిడ్డను సాకమని కోరేవారు. అసలే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబంలో తల్లిదండ్రులు లేకుండా బిడ్డ ఎలా బతుకుతాడని బెంగతో తల్లిదండ్రులు చిక్కి శల్యం అయిపోయారు. ఇలా 7 సంవత్సరాలలో తొలుత తల్లి, ఆ తర్వాత తండ్రి చనిపోగా బిడ్డ మహేష్ దాస్ అనాథగా మిగిలాడు. తల్లి వైపు వారు, తండ్రి వైపు వారు ఎవరూ సాగలేదు. మహేష్ దాస్ను కొందరు ముస్లింలు చేరదీసి పెంచారు. బ్రాహ్మణులు ఆ పసివాడిని వెలివేశారు. ముస్లింలు మహేష్ దాస్ను బీర్బల్ అని పిలుచుకునేవారు. తుర్కీ, పారసీక, అరబ్బీ భాషలు, చరిత్ర, భూగోళం, గణితం నేర్పించారు. కత్తి యుద్ధం, సాముగురుడీల యందు ప్రావీణ్యం సంపాదించాడు బీర్బల్. 12 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి అతడి పరిస్థితి మారిపోయింది. ముస్లింలు, హిందువులతో ఏదో విషయంలో గొడవ వచ్చినందున బీర్బల్ను వదిలేశారు. అక్కడి నుంచి మళ్లీ అనాథగా 4 రోడ్ల కూడలిలో నిలబడ్డాడు. అంతవరకు చేరదీసిన ముస్లిం పెద్ద అబ్దుల్ నాదర్ ఆ బిడ్డను వెన్ను తట్టి ధైర్యం చెప్పాడు. బేటా, ఇప్పుడు నీవు లోకజ్ఞానం తెలిసిన వాడవు. నీ తల్లిదండ్రులు ఎందరి పాదాలో పట్టుకున్నారు. తాము అకాల మరణానికి గురైతే మా బిడ్డను సాకండని కోరారు. నిన్ను వెలివేసిన హిందువులు ఎవరూ వినిపించుకోలేదు. అయితే నన్ను మాత్రం నీ తల్లిదండ్రులు అడగలేదు. ఒక ముస్లిం వద్ద బ్రాహ్మణుడు పెరిగితే వేదాలు, విద్య, హిందూ సాంప్రదాయాలు లాంటి విద్యలు రావు అని వారి ఆలోచన. విధివశాత్తు పాపం ఆ పుణ్య దంపతులు నీ చిన్నతనంలోనే చనిపోయారు. అప్పుడు నీవు అనాథగా మిగిలావు. కనీసం నీకు ఇంత ముద్ద పెట్టాలి అనే ఆలోచన నీ బంధువులకు, పెద్దలకు లేదు. కనీసం కన్నెత్తి చూడలేదు. నా బేగం నిన్ను పట్టుకొని బోరును విలపించింది. మనమే సాకుదాం, బిడ్డకు లోకజ్ఞానం ఏమీ లేదు, ఆకలికి అలమటించి చచ్చిపోతాడని నన్ను కోరింది. నేను అప్పటికే నిన్ను పెంచాలని నిర్ణయించుకున్నాను. అలా నీవు మా వద్ద పెరిగావు. నిన్ను ఏదో బతకడానికి అన్నట్లుగా కాకుండా విద్యాబుద్ధులు చెప్పించాలని ముందు హిందువులనే అడిగాను. ముస్లిం ఇంట తినరానివి తిన్నవాడికి వేదం అబ్బదు, సాంప్రదాయం అంతకంటే వంటబట్టదు, చీ పొమ్మన్నారు. వారేదో అన్నారని నేను ఎందుకు నిన్ను విద్య లేకుండా చేయడం అని నాకు తెలిసిన ముస్లిం బోధకుల వద్ద నిన్ను నేర్పించాను. నీవు లోకజ్ఞానం సంపాదించావు. నీ గురించి ఈ మధ్య ఒక ఫకీరు చెప్పాడు, గుర్తుందా? నీవు చరిత్రలో గొప్పవాడిగా మిగిలిపోతావని, నీవు రాజులు, గొప్ప చక్రవర్తుల మెప్పు పొందుతావని చెప్పాడు. ఇంతకాలంగా నేను నీ రక్షకుడినయ్యాను. నేను మక్కా యాత్రకు పోవాలనుకుంటున్నాను. మంచి దారిలో నడిచి కీర్తి సంపాదించి కన్నవారికి, పెంచిన వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టగలవని ఆశిస్తున్నానని దీవించాడు. 12 ఏళ్ల బీర్బల్ ఉన్న ఊరు వదిలేసి బయలుదేరాడు. పెంచిన తండ్రి కొండంత ధైర్యం నూరిపోసి బతుకు అని పంపాడు. బతుకుదారి కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు బీర్బల్. చిన్న చిన్న రాజుల వద్దకు వెళ్ళి తన పాండిత్యం ప్రదర్శించి కొలువులో ఉద్యోగం సంపాదించాలని చూశాడు బీర్బల్. కానీ ఒక హిందూ ముస్లిం భాషలతో రావడం చూసి హిందూ రాజులు పొమ్మన్నారు. ఎక్కడ చూసినా మొండి చేయి ఎదురు కావడంతో జీవితంపై విరక్తి కలిగింది. తన పేదరికంలో పుట్టాడు. తల్లిదండ్రులు ప్రాణగండం తన చేతిలో వక్రరాతలుగా మారాయి. చేరదీసి బతుకుదారి చూపని హిందువులు పసితనం నుంచి నేటి వరకు కక్ష కట్టడంపై వేదాంతిలా నవ్వుకున్నాడు. చాలా దేశాలు తిరిగాడు. దక్షిణ ప్రాంతంలో అనేక మంది రాజులను దర్శించాడు. ఎవరూ కొలువులో స్థానం కల్పించలేదు. చివరికి దేశదిమ్మరిలా తిరిగాడు. అనుభవం వచ్చింది కానీ బతుకుదారి కనిపించలేదు. పొట్ట పోసుకోవడానికి నానాయాతనలు పడ్డాడు. తనకు వచ్చిన భాషలు దక్షిణ ప్రాంతంలో కంటే ఉత్తరాదిలో రాణిస్తాయనే ఆశతో చివరికి ఉత్తరాది వైపు సాగిపోయాడు. బీర్బల్ అక్బర్ని ఎలా కలిశాడు, అసలు అక్బర్ సంగతులేంటనేది వచ్చే భాగంలో చూద్దాం.